అసెంబ్లీ మీటింగ్లంటే తగ్గఫర్ ఉంటదబ్బా. అటు సర్కారు ఇటు ప్రతిపక్షం, వాళ్ళు అడుగుడు వీళ్ళు చెప్పుడు, అటు విమర్శలు ఇటు సవాళ్ళు. కానీ ఆంధ్ర అసెంబ్లీలో గవేం కనబడతలేవు మరి. ఎందుకంటే సభలు ఉన్నదంతా కూటమి ఎమ్మెల్యేలు, అధికార పార్టీలే. పబ్లిక్ తరపున ప్రశ్నించాల్సిన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తలేరు. ఇగేముంది, వారు వన్ సైడ్ అన్నట్టే నడుస్తుంది. మరి ఇవాళ ఏం జరిగిందంటే సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల మీద లొల్లి నడిచింది మండలిలా. మా ఓళ్లను అట్లెట్లా పట్టుకపోతారని వైసీపీ, తప్పు చేసినందుకే అని టీడీపీ, ఇంతకు మీ అధ్యక్షుడు అసెంబ్లీకి వస్తలేడని వీళ్ళు, అప్పుడు మీ అధ్యక్షుడు సుత రాలేదని వాళ్ళు. సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చాడు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు, సింగల్ గా నిలబడ్డాడు సింహంగా. ఇక అసెంబ్లీకి వస్తే ఋషికొండ ప్యాలెస్ ఖర్చు ముచ్చట ఎల్లబెట్టిండు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ సారు. రేట్లు చూస్తేనే కళ్ళు తిరిగి మంచినీళ్ళు తాగుతున్నాను అధ్యక్ష. అంటే ఒక టబ్లో స్నానం చేసుకోవాలంటే 14,45,926 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. ఇక టాయిలెట్ల పెట్టిన కమోడ్ ఖరీదు 11,46,000 గంత రేట్ ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడాలి, అంతా ఆటో వాషింగ్ అంటే అధ్యక్ష. అసలు మనం ఏమి చేయక్కర్లా, అసలు వెళ్ళి కూర్చుంటే చాలు. నేనేదో కార్లు వాషింగ్ చూశాను కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు వాషింగ్ సిస్టమ్ చూడలేదు అధ్యక్ష. మరి ఎవరన్నా చూసారేమో, లేకపోతే ఎవరన్నా ఆ అనుభవం ఉందేమో నాకు తెలియదు అధ్యక్ష. ఆ ఖర్చుల లెక్కే కాదు, ఈసారి చెప్పుడు సుత మస్తుందిలే. చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి వినాలని. ఈ టైం చాలదు, మీరు అందరూ అంగీకరిస్తే రేపు 0 అవర్ కట్ చేసి ఈ సబ్జెక్ట్ పెడదాం. అప్పట్లో వైసీపీ ఎంపీగా గెలిచి మొన్న టీడీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చిన రఘురామకృష్ణంరాజు సార్ను డిప్యూటీ స్పీకర్ ను చేసిండ్రు. మీరు అన్నట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సిన అవసరం ఉంది. సాధ్యమైనంత వరకు కాదు, సాధ్యం చేసుకుని. త్రిపుల్ సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో, ఈ త్రిపుల్ రచ్చబండ కూడా అదే మరి పాపులర్ అయింది.